మార్నింగ్ ఆంజనేయ. ఆంజనేయ ఎక్కడున్నావు? ఆంజనేయ ఆంజనేయ ఎక్కడున్నావు? ఆంజనేయ ఆంజనేయ ఎక్కడున్నావు? ఆంజనేయ ఆంజనేయ అంజు అక్క, ఆనంద్ అన్నయ్య, ఆకాష్ అన్నయ్య లేవండి. ఏంటి బుజ్జమ్మ, ఏమైంది? హనుమాన్ బొమ్మ కనిపించట్లేదు అక్క. మీరేమైనా చూసారా అన్నయ్య? అదేంటి, బొమ్మ ఈ రూమ్ లోనే కదా ఉండాలి, ఏమైంది? ఏమో అన్నయ్య, రూమ్ అంతా వెతికాను, ఎక్కడ కనిపించట్లేదు. మిస్ అమ్మ తీసి ఎక్కడైనా పెట్టిందేమో, వెళ్ళి అడుగుదాం పదండి. నిన్నటి నుంచి బయట వాళ్ళెవరూ ఇంట్లోకి రాలేదు, ఇంట్లో వాళ్ళెవరూ బొమ్మను తీయలేదు. మరదేమైనట్లు? ఆ బొమ్మపై ఎవరి కళ్ళు పడినా వాళ్ళ కళ్ళే పోతాయి. ఆంజనేయ స్వామి చూస్తూ ఊరుకోడు, శిక్షిస్తాడు. అమర్, ఒకసారి సీసీ కెమెరా చెక్ చేద్దామా? ఇప్పుడు కాదు పార్దు, ఫంక్షన్కి టైం అవుతుంది. వెళ్ళొచ్చాక ఆ బొమ్మ గురించి ఆలోచిద్దాం. వెళ్ళి రెడీ అవ్వండి. ఈ ఇంట్లోకి బయట వాళ్ళు వచ్చే ధైర్యం చేయరు మిస్సమ్మ. ఇది ఖచ్చితంగా ఇంటి దొంగల పనే అయి ఉంటుంది. చూసావా మిస్సమ్మ, ఇంటి దొంగలు అనగానే మనోహర్ ఎలా పారిపోయిందో. హనుమాన్ బొమ్మ తీసుకుని అదేం చేస్తుంది? ఆ బొమ్మతో దానికేంటి పని? ఏ కారణం లేకుండా మనోహరి ఏ పని చేయదు కదా మిస్సమ్మ. మనోహరియే తీసిందనడానికి మన దగ్గర సాక్ష్యం లేదు. ఇప్పుడు అందరం బయటకెళ్తున్నాం. భేతాళ, మా గురువుల దగ్గర మంత్ర తంత్ర విద్యలెన్నో నేర్చి వారి మెప్పు పొందాను. అతి కష్టమైన తాంత్రిక సాధన చేసి నిన్ను సైతం ప్రసన్నం చేసుకున్నాను. కాని ఒక చిన్న పిల్ల చేతిలో ఓడిపోతున్నాను. ఆ పిల్లకు అండగా ఉన్న దైవశక్తి నాకు అడ్డుగా ఉంది. ఈసారైనా నా ప్రయత్నం విజయవంతం కావాలని నన్ను దీవించు భేతాళా. మాంత్రిక, భేతాళుడు మిమ్మల్ని అనుగ్రహించాడు. ఈ ప్రయత్నం నెరవేరుతుందని ఆశీర్వదించాడు. ధన్యుణ్ణి భేతాళా, ధన్యుణ్ణి. బుజ్జమ్మ శక్తులు నా సొంతమైతే ఈ ప్రపంచమే నా పాదాక్రాంతమవుతుంది. రైట్ తాంత్రిక, వాళ్ళు బయలుదేరుంటారు, మనం కూడా వెళ్దాం. ఈ వేషంలోనే వెళ్దామా మాంత్రిక, లేక మారు వేషాల్లో వెళ్దామా? ఈ వేషంలోనే వెళ్ళి చాటుగా పని పూర్తి చేసుకొనొద్దాం. మరి హనుమాన్ బొమ్మ మాటేమిటి మాంత్రిక? ఆ బొమ్మను నిన్ననే ఇంటి నుండి తప్పించారని రాత్రి చెంబ ఫోన్ చేసి చెప్పింది. అయితే ఇప్పుడు ఏ అడ్డు లేదు మాంత్రిక, పదా వెళ్దాం. ఇప్పుడు ఆ ఆంజనేయుడు అడ్డులేడు కాబట్టి నేను అజేయుణ్ణి. పద. బయట ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మేడం. మంచిది రాజు గారు.
అమరేంద్ర గారి ఫ్యామిలీ బయలుదేరిందా? ఇందాక రాతోడికి ఫోన్ చేశాను మేడం, అందరూ వస్తున్నారంట. వాళ్ళు రాగానే ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. సరే మేడం. అంటే ఈరోజు అమరేంద్ర గారికి మనోహరి గురించి చెప్తారా మేడం? చెప్పాలి రాజుగారు. 150 ఏళ్ల దుర్మార్గపు బ్రిటిష్ పాలన నుంచి ఇలాంటి రోజు ఇండియాకి స్వతంత్రం వచ్చింది. దేశం మొత్తం జరుపుకునే ఈ పర్వదినం రోజు మనోహరి లాంటి పాపాత్మురాలి చెర నుంచి ఆ కుటుంబాన్ని విడిపించాలి. అరుంధతి లాంటి ఉత్తమురాలి ఆత్మ శాంతించాలి. ఇంకొకసారి ఆలోచించండి మేడం, మనల్ని నమ్ముకొని ఈ ఆశ్రమం పిల్లలున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారు రాజుగారు. ఆ కుటుంబం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు. మనోహరికి శిక్ష పడాల్సిందే. కానీ మేడం, ఇంకేం ఆలోచించడం రాజుగారు, మనం మంచి పని చేస్తున్నాం. ఆపై దేవుడున్నాడు, అంతా ఆయనే చూసుకుంటాడు.